Hello friends, welcome back to Angle Samhita YouTube channel. ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ 10 that is subject plus verb plus gerund ఈ మూడు ఉన్నటువంటి వాక్యాలని నేర్చుకుందాం. అయితే మనకి డౌట్ వస్తుంది, అసలు ఈ gerund అంటే ఏమిటి? ఈ వీడియో చూసాక మనకి gerund అంటే ఏంటో కంప్లీట్ అవగాహన వస్తుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. She enjoys painting. She enjoys painting. She అనేటువంటి సబ్జెక్టు, ఎంజాయ్స్ అనేటువంటిది వర్బ్, పెయింటింగ్ అనేటువంటిది జెరండ్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ స్ట్రక్చర్లో ఉందండి, ఎంజాయ్ అనేటువంటిది కూడా ఒక వర్బ్, పెయింటింగ్ అనేటువంటిది కూడా ఒక వర్బ్. ఎందుకంటే పెయింటెడ్ అంటాం కదా, పెయింటింగ్ అనేటువంటిది కూడా ఒక వర్బ్ అని మీకు డౌట్ రావచ్చు. ఇలా ఐఎన్జీ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్స్ వేటినైతే మనం నౌన్స్గా వాడతామో, మనకి పెయింటింగ్ అంటే ఏంటి, ఒక పిక్చర్, పెయింటింగ్ వేసినటువంటి ఒక పిక్చర్. రన్నింగ్ అంటే ఏంటి, పరిగెత్తడం. జాగింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా వర్బ్స్గా కాకుండా నౌన్స్గా కూడా ఉపయోగిస్తాం. అటువంటి వాటిని మనం జెరండ్ అంటాం. జెరండ్ అంటే జెరండ్ ఈజ్ అ వర్బ్ ఫామ్ that ends in ing. తో ఎండ్ అయ్యేటువంటి వర్బ్ ఫామ్ని మనం జెరండ్ అంటాం. కానీ తో ఎండ్ అయ్యే ప్రతి వర్బ్ ఫామ్ని మనం జెరండ్ అనం. దేన్నైతే మనము నౌన్గా వాడతాము అండ్ ఫంక్షన్స్ యాజ్ ఏ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో నౌన్గా కనుక అది పనిచేసినట్లయితే మనం దాన్ని జెరండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద సెంటెన్స్ హీ ఎంజాయ్స్ రన్నింగ్. ఎంజాయ్స్ రన్నింగ్ అనేటువంటి దీంట్లో మనకు రన్నింగ్ అనేటువంటిది ఒక జెరండ్గా పనిచేస్తుంది. ఈ రన్నింగ్ అనేటువంటిది రన్ అనేటువంటి వర్బ్కి ఐఎన్జీ ఇంగ్ ఫామ్ యాడ్ చేసి మనం రన్నింగ్ అనేటువంటి పదం తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఇది వర్బ్గా కాకుండా నౌన్గా ఉపయోగిస్తాం కాబట్టి జెరండ్ అయ్యిందనమాట. ఇంకా ఎప్పటికీ మీకు డౌట్గా ఉంటే ఈ వీడియోలో మనం మొత్తం 20 సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఈ 20 సెంటెన్సెస్ ద్వారా మీరు 20 జెరండ్స్ని చూస్తారు. అలాగే ఏ వర్బ్ ఫామ్ పక్కన, ఎటువంటి వర్బ్స్ పక్కన మనం ఈ జెరండ్స్ వాడాల్సి ఉంటుందో అది కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది. కామన్గా జెరండ్స్వి ఎంజాయ్, స్టార్ట్, ఫినిష్, డిస్లైక్, అవాయిడ్, రికమెండ్, ప్రిఫర్, ఇటువంటి వర్బ్స్ పక్కన మనకి సాధారణంగా ఈ జెరండ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఎంజాయ్ స్విమ్మింగ్, ఐ స్టార్టెడ్ డాన్సింగ్, హీ ఫినిషెడ్ కుకింగ్, ఈ విధంగా వాడచ్చు. కాబట్టి మనకి ఎక్కువగా ఇటువంటి వర్బ్స్ పక్కన ఈ జెరండ్స్ వస్తాయి. ఇంకా కొన్ని అటువంటి వర్బ్ లిస్టులు ఉన్నాయి. బిగిన్, స్టాప్, హీ స్టాప్డ్ స్మోకింగ్, కంటిన్యూ, కన్సిడర్, ప్రాక్టీస్, మిస్, రిస్క్, సజెస్ట్, కీప్, అడ్మిట్, డినై, అప్రిషియేట్, ఇమాజిన్, ఇటువంటి వర్బ్స్ పక్కన మనం సాధారణంగా ఈ స్ట్రక్చర్లో వాడి జెరండ్ అని వాడుతుంటాం. ఇప్పుడు మనము కంప్లీట్గా ఒక 20 వాక్యాలని ప్రాక్టీస్ చేద్దాము. దే స్టార్టెడ్ రన్నింగ్. ఇప్పుడు మనకి ఇదే అయినటువంటి సబ్జెక్ట్, స్టార్టెడ్ అనేటువంటి వర్బ్, రన్నింగ్ అనేటువంటి జెరండ్. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చూసాం. హీ డిస్లైక్స్ వెయిటింగ్. హీ అనేటువంటి సబ్జెక్ట్, డిస్లైక్స్ అనేటువంటి వర్బ్, వెయిటింగ్ అనేటువంటిది జెరండ్. వి ఫినిష్డ్ ఈటింగ్. ఈటింగ్ అనేటువంటి ఒక పని అని చెప్తున్నాం కాబట్టి ఇది నౌన్గా వాడడం జరిగింది. అది జెరండ్, సబ్జెక్ట్ వి, ఫినిష్డ్ వర్బ్. ఐ లవ్ స్విమ్మింగ్. ఐ అనేటువంటిది సబ్జెక్ట్, లవ్ అనేటువంటి వర్బ్, స్విమ్మింగ్ అనేటువంటిది జెరండ్. ద కిడ్స్ స్టాప్డ్ ప్లేయింగ్. కిడ్స్ సబ్జెక్ట్, స్టాప్డ్ అనేటువంటి వర్బ్, ప్లేయింగ్ అనేటువంటిది జెరండ్. షీ అవాయిడెడ్ స్పీకింగ్. షీ అనేటువంటి సబ్జెక్ట్, అవాయిడెడ్ అనేటువంటి వర్బ్, స్పీకింగ్ అనేటువంటిది జెరండ్. ఇప్పుడు మిగతా వాక్యాలకు కూడా ఇదే నిర్మాణంలో ఉంటాయి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ జెరండ్. మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాను, జెరండ్ అంటే ఇంగ్ ఫామ్లోపు ఉన్నటువంటి నౌన్గా పనిచేయటువంటి ఒక వర్బ్ ఫామ్ని మనం జెరండ్ అంటాము. దే కంటిన్యూడ్ వర్కింగ్. హీ ఎంజాయ్స్ హైకింగ్. హైకింగ్ అంటే కొండలు గుట్టలు ఎక్కడం అనమాట. We began studying.
I recommend reading. She prefers dancing. They started cooking. They stopped cooking. He dislikes cleaning. We finished training. I enjoy jogging. I enjoy smoking. I enjoy dancing. I enjoy swimming. The team stopped practicing. She avoided driving. They continued learning. He enjoys drawing. ఇన్ని వాక్యాలు మనం రైట్ చూడండి. ఇది అవటానికి 10th స్ట్రక్చర్ అయినా మనకి మొదటి 3 స్ట్రక్చర్లు ఈజీగా అనిపించాయి, 4 నుండి 9 స్ట్రక్చర్ కాస్త కఠినంగా అనిపించాయి. ఇదైతే చాలా ఈజీ. ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఈచ్ ఆఫ్ యూ టు రైట్ 3 sentences minimum and type at least 1 in the comment box. చాలా ఈజీ స్ట్రక్చర్ ఇది. మీరు కనీసం ఒక పెన్ పేపర్ తీసుకొని 10 వాక్యాలు మీరు రాసినా, అట్లీస్ట్ 10 వాక్యాలు మీరు రాయకపోయినా మీ అంతటి మీరు కూర్చొని ప్రాక్టీస్ చేసిన 10 sentences ఫ్రేమ్ చేసినా మీకు జరండ్ ఎక్కడెక్కడ వాడుతామన్నటువంటి ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. అట్లీస్ట్ 1 sentenceని మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. Thanks for watching my video patiently. If you have any doubts about this topic, please type in the comment box. I will try to solve your doubts as early as possible. Please subscribe to Angla Samhita YouTube channel and keep learning English. See you in the next video. Until then, have a nice time. Goodbye.